వెల్కమ్ టు ఒక మనసు స్పెషల్ షో. లవ్ స్టోరీస్ అంటే మనందరికీ చాలా ఇష్టం అండి. కానీ ఆ లవ్ స్టోరీ లవ్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది, ఒక హై లెవెల్ స్టాండర్డ్లో ఉంది అంటే ఆ లవ్ స్టోరీ మనందరికీ ఇంకా బాగా నచ్చేస్తుంది. సో అటువంటి లవ్ స్టోరీయే ఒక మనసు. మరి ఈ సినిమాకి సంబంధించి వీ హ్యావ్ హీరో శౌర్య అండ్ హీరోయిన్ నిహారిక విత్ us. సో ఇన్ని రోజులు మనం నిహారికని ఒక యాంకర్గా చూసాము అండ్ శౌర్యని ఇంతవరకు చాలా సినిమాల్లో చూసాము. మరి ఈ సినిమా గురించి ఈ రోజు వీళ్ళిద్దరు ఎలాంటి విశేషాలు చెప్తారు, మనకు ఎలా పోట్లాడుకుంటారు, ఎలా నవ్వుకుంటామో చూడాలంటే ఇద్దరిని వెల్కమ్ చేయాలి. సో లెట్స్ ఇన్వైట్. హాయ్ శౌర్య, హాయ్ నిహారిక, వెల్కమ్ టు ద స్పెషల్ షో. థ్యాంక్ యూ. సో ఒక మనసు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అంటే ట్రైలర్లో చూసినప్పుడు మా అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ విచ్ ఫోకసెస్ ఆన్ ద క్యారెక్టర్ సూర్య అండ్ సంధ్య కదా. సో దీన్ని మీరు ఎలా ఇంప్రూవైజ్ చేస్తారు ఇప్పుడు నా మాటని? కరెక్టే చెప్పారు. సో ట్రైలర్ ఏం చెప్తుందో సినిమా కూడా అదే, దానికి మించి అంతకు మించి. సో ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుందా లేదంటే సంధ్య క్యారెక్టర్ పవర్ఫుల్ ఇన్ ద సెన్స్ లైక్ వెరీ మచ్ కమిటెడ్, చాలా ఒక కమిట్మెంట్ తో, అంటే అలా విచ్ క్యారెక్టర్ ఇస్ మోర్ పవర్ఫుల్? సంధ్యాస్ క్యారెక్టర్. అంటే సంధ్య క్యారెక్టర్ పవర్ఫుల్ ఉందంటే అన్లెస్ అంటే సూర్య అంత నచ్చితే కానీ అంత పవర్ఫుల్ ఉండదు కదా. ఐ థింక్ బోత్. ఐ థింక్ వన్. అంటే సినిమా చూసిన క్లైమాక్స్ చూసిన మీరు చెప్తారు. ఓకే, క్లైమాక్స్ చూసిన తర్వాత క్లైమాక్స్ వరకు అదే సినిమా చూసిన ముందు క్లైమాక్స్ లో ఎలివేట్ అవుతుంది అనమాట. ఇది నాతో రేపన్న రోజు ఎలా ఉంటుందో తెలీదు. పర్లేదా? ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నానా రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషిలోనూ రాజకీయం ఉంటుంది. పోనీ ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? ఎవరు ఎక్కువ, నాన్న నేనా? సమానం. ప్రేమకు చావలేదంటారు కదా సూర్య. అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది? నీతో తనకు భవిష్యత్తు నాకు కనిపించట్లేదయ్యా. నేను కాకుండా నీకు ఇంకో జీవితం ఉంది సంధ్య. పరిస్థితి అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఏంట్రా? నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు సూర్య. మాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత లైక్ కొన్ని 2-3 డౌట్స్ ఉన్నాయి, అది మన తర్వాత మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ నిహారికతో సినిమా చేస్తున్నారు అన్నప్పుడు, సో తను యాంకరింగ్లో మీ ఇన్ని రోజులు మీకు కనిపిస్తూ ఉంది అండ్ ఆ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం షీఈ్ యాక్టింగ్ విత్ యూ అన్నప్పుడు తను చాలా ఈజీగా చేసేస్తుంది అనుకున్నారా, లేకపోతే యాక్టింగ్ ఫస్ట్ టైం కదా మేబీ నేనేమైనా చెప్పాల్సి వస్తుందేమో అని అనుకున్నారా? లైక్ ఏమనుకున్నారు? నేను ఇప్పుడు ఒకరికి చెప్పేంత చెప్పడం ఇన్ ద సెన్స్ లైక్ అంటే బేసిక్లీ అనుకున్నా మనకి కొన్ని సినిమాలు అన్నీ కదా మనకి కొంచెం ఉంటుంది, కానీ ఎంతైనా సినిమా అంటే కొంచెం కష్టమే కదా స్టార్టింగ్ వాళ్ళకి. కష్టపడుతుంది అనుకున్నాను. బట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇద్దరం చేస్తున్నప్పుడు అనిపించింది అయ్యా నేను అనుకుని తప్పు. ఎందుకంటే నేను ఇప్పుడు సినిమాలు చేసిన ఒక కెమెరా ఉంది, మహా అయితే ఫైటింగ్స్ అప్పుడు 2 కెమెరా వాడాం. నేను డి జూనియర్స్ అప్పుడు 4 కెమెరాలు తిరుగుతూ ఉంటాయి. ఇటు నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ 11 కెమెరాస్ అంట అది. సో అన్ని కెమెరాస్ ముందు యాక్ట్ చేసినప్పుడు ఇంక ఈ కెమెరా ముందు అంత. ఓకే, సో అకార్డింగ్ టు యూ మరి ఓకే ఇది నిహారిక క్వశ్చన్. నిహారిక మరి తను చెప్పింది కరెక్టా రాంగా? తను ఏమనుకుంటున్నారు? అండి అంత గర్వంగా 11 ముచ్చటగా. అంటే అకార్డింగ్ టు శౌర్య తన యాంకరింగే కొంచెము కష్టము, యాక్టింగ్ చాలా కష్టం. ఓకే, పొగుడుతున్నా
యా ఆఫ్ కోర్స్ అర్థమైపోయింది నాకు. రిమెంబర్ మొన్న యా మనం ముందు ఒకసారి కలిసినప్పుడు నేను మీరు ఒక డైలాగ్ చెప్పాను అన్నారు. కూడా యాంకరింగ్ ఎక్కువ డిఫికల్ట్ ఉండింది నాకు మూవీ కంటే. సో దట్ ఈస్ ట్రూ. సో శౌర్యతో మీరు కూడా ఏకీభవిస్తారు. ఎస్ యా అంటే నాకు తను ఏమన్నాడు ఎగ్జాక్ట్ అంటే మనం అనుకున్న క్వశ్చన్ అడిగేద్దాం. అంటే యాజ్ ఏ హీరోయిన్ గా యాక్టింగ్ మీకు ఈజీగా ఉందా, యాజ్ ఏ యాంకర్ గా మీకున్న డి జూనియర్స్ లో మీకు ఏది ఈజీ అనిపించింది? అంటే రెండు పడాల మీద కార్ అంటే కార్ కారు కాదు కారు కాలు రెండు పడాల మీద లేదు. ఈ పడవలో దిగే ముందు ఆ పడవ ఆపేసాను. మొత్తానికి ఆపేసినట్టేనా? లేదు ఆపలేదండి. మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు 4 రోజులు మేము తన కోసం చేయలేదు. తనకి డేట్స్ proper. యాంకరింగ్ డేట్స్ ఇచ్చేసి మీరు కొంచెం ఖాళీగా పడుకున్నారు టైంలో. అవునండి. పడుకోలేదా? అంటే రెస్ట్ కదండి. షూట్ గ్యాప్ షూట్ ఉంటే పడుకుంటాం, రెస్ట్ ఉంటే ఆడుకుంటాం. ఇది కొత్త క్వశ్చన్ రైజ్ చేశారు శౌర్య. మరేంటి యాంకరింగ్ ఆపేసినట్టేనా? యూఆర్ టోటలీ ఇంటూ మూవీస్ నౌ? I'm never totally into movies also, but అనుకోలేదా? for now I'm into movies. ఫర్ నో యూఆర్ ఇంటూ మూవీస్. అంటే ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదైనా వస్తే మరి చేస్తారు ఇఫ్ యూ లైక్ ఇట్. No. నో. సో ప్రస్తుతానికైతే ఇంకొన్ని ఏళ్ల వరకు కూడా యూఆర్ ఇంటూ మూవీస్ ఓన్లీ. నేను ఎప్పుడు అంత లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ గర్ల్ కి మూవీ. ఐ థింక్ శౌర్య కూడా అంతే అనుకుంటా. మీకు షార్ట్ టర్మ్ గోల్సా లాంగ్ టర్మ్ గోల్సా? అసలు నాకు గోలే లేదు. నేను అంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కదా గోల్లో కొట్టడానికి. నేను జస్ట్ క్యాజువల్, నేను అలా రొటీన్ వెళ్ళిపోతూ ఉంటాను. రొటీన్ అంటే ఈ రోజు మరి అలా ఉండను. ఈ రోజుకి అలా ఉండను. ఒక 2 నెలలు ఈ సినిమా మహా అయితే ఒక సినిమా గ్యాప్. ఈ సినిమా అయితే నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అంతే తప్ప 10 సినిమాలు సైన్ చేసి ఓకే అని కాకుండా ఈ సినిమా నేను చెప్పట్లా, నేను లాంగ్ టర్మ్ అని కాదు అని చెప్తున్నా. మరీ లాంగ్ టర్మ్ కాదు, మరీ షార్ట్ టర్మ్ కాదు, కరెక్ట్ టర్మ్ అని నేను అంటే ఫర్ ద నెక్స్ట్ 5 years అట్లాంటివి ఏం కాకుండా ఓన్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఉంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ దాని గురించి ఆలోచిస్తారు సేఫ్ సైడ్ గా. 2 పడవల మీద కాక ఒకటే పడవ మీద ఉండాలి కాబట్టి జాగ్రత్తగా పడవ మునిగిపోతుంది. 2వ పడవ ఉంటుంది, నా ముందు ఉంటుంది అది. మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవడానికి. ఓకే నిహారిక, మరి ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ కి బయట శౌర్య క్యారెక్టర్ కి ఈజ్ దేర్ ఎనీ రిలేషన్? అంటే ఒకటా డిఫరెంటా? ఫుల్ హీ ఇస్ ద సేమ్. యా. ఎగ్జాంపుల్ నేను ఇలాంటి షర్ట్స్ వేసుకున్నానండి సినిమా మొత్తం. బట్టలు, జీన్స్, చెప్పులు అవి కావు. నేను అడిగింది క్యారెక్టరిస్టిక్స్ గురించి, సినిమా పాత్ర గురించి. అంటే సూర్య ఎలాగా అంటే నేను అనలైజ్ చేసినంత వరకు చెప్తాను. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే హీ ఇస్ వెరీ సీరియస్, అంటే ఎక్కడ ఉండాలో అక్కడ. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు పర్సనల్ లైక్ ఐదర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ ద మూవీ సంధ్య, హీ సమ్మన్ చాలా డిఫరెంట్ అనమాట. అంటే చాలా జోవియల్, చాలా అల్లరి చేస్తూ అలా. ఐ థింక్ శౌర్య ఇస్ ఆల్సో లైక్ దట్. అంటే బికాస్ ఫస్ట్ నేను శౌర్యాని కలిసిన దానికి ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను. అండ్ ఐ సా హిమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకసారి చూసాను. ఇట్స్ వెరీ డిఫరెంట్ అది. అండ్ ఈజ్ వెరీ కేరింగ్. హాయ్ సంధ్య. ఇష్టం గట్టిగా ఉంటుంది అమ్మాయి. సో యా, వాట్ అబౌట్ మరి నిహారికాస్ క్యారెక్టర్, సంధ్య క్యారెక్టర్ కి నిహారిక క్యారెక్టర్ కి ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే మీరు గమనించిన దాంట్లో? నాకు తెలిసినంత వరకు నేను డి జూనియర్స్ గప్చుప్ చూసానండి. సీరియస్ గా చెప్పు. నిజంగా చూసాను నేను. సరే, ఎందుకు మనం ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తే అయిపోతుంది కదా. TV9 మనం ప్రొడ్యూసర్స్ కి అబద్ధం చెప్పొచ్చా? చెప్పండి. యు ఆస్క్ సమ్ క్వశ్చన్ నిహారిక, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేసి దొంగ బయటపడిపోతారు కదా. యు కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. నన్ను కొడతారేమో బయటికి వెళ్తారు. ఎనీ క్వశ్చన్. ఓకే, అది ఏం అడగాలి కమ్ ఆన్ మరి అది
డి జూనియర్స్, డి జూనియర్స్ టైటిల్ ఎట్లుంటుంది? ఎన్ని సీజన్స్ అయ్యాయి ఎన్ని సీజన్స్ మరి దారుణం అండి. ఎన్ని సీజన్స్ అయ్యాయి, ఎన్ని ఎపిసోడ్స్ కాదు, ఎన్ని సీజన్స్ అయ్యాయి. మరి దారుణం అండి. సరే Seasons వారంలో ఏ రోజు వస్తుంది? నేను మరి అనుకుంటున్నానండి. కాకపోతే నిహారిక ది బెస్ట్ ఎపిసోడ్ చెప్పండి. మొన్న నాగబాబు గారి ఎపిసోడ్ 31st నైట్ నేను చూసానండి. ఎందుకంటే మనం షూటింగ్ లో ఉన్నాం, కలిసి చూసాం కాబట్టి. అంటే ఆ షూట్ లో ఉన్నాం బేసిక్లీ. అంతకు ముందు రోజు కూడా చూసానండి. సో చూసానండి. నిహారిక డ్రెస్ ఏంటి? డ్రెస్ ఒకటి బ్లాక్ అంటే, ఒకసారి వైట్ అంటే, ఒకసారి రెడ్ అంటే, ఒకసారి గ్రీన్ అండి. మొత్తం రెయిన్బో కలర్స్. ఈవిడ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, నా క్వశ్చన్స్ ఆన్సర్ అవుతాయి. ఎందుకు క్వశ్చన్ ఆన్సర్స్ నాతో? అంటే చూసారన్నారు కాబట్టి మా నిహారిక నమ్మలేదు. సో నమ్మించే బాధ్యత మాది కాబట్టి కొంచెం అలా ట్రై చేశాను. సో నమ్మిందా నమ్మలేదా ఆమెకే తెలుసు. మరి చూసానండి, చాలా చూసానండి. అంటే బేసిక్లీ సినిమా రిలీజ్ ముందు ఒప్పుకునే ముందు చూస్తాం కదండి. సో ఎవరితో యాక్ట్ చేస్తున్నాం తెలియదు కదా. సో ఐ థాట్ అసలు చూద్దాం అని చెప్పి చూసాను. అప్పటికే ఐడియా చూసిన తర్వాత ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక మనిషిని చూసిన తర్వాత తన మాటలు మాట్లాడబట్టి అసలు మన మైండ్ సెట్ కి సెట్ అవుతుందా లేదా అని క్లారిటీ ఉంటుంది. మన మైండ్ సెట్ కదా సూర్య సినిమా. అంటే మామూలుగా ర్యాప్ ద కెమిస్ట్రీ కూడా మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఇట్స్ నాట్ కెమిస్ట్రీ. చాలా అంటే సినిమా చూసిన కెమిస్ట్రీ చాలా బాగుంది అంటారు. అది నాకు నచ్చని మాట అది కెమిస్ట్రీ. బికాజ్ సినిమాలో డైరెక్టర్ రాసింది మేము చెప్తాం. సో డైరెక్టర్ ఇక్కడ ఇప్పుడు నిహా చేయి పట్టుకోవాలన్నప్పుడు అది పట్టుకుంటాం. దట్స్ ద కాల్ కెమిస్ట్రీ. ఆయన పెన్నులో ఉంది కెమిస్ట్రీ, మా మాటల్లోనూ మా చేతల్లోనూ లేదనమాట. సో ఆయన రాసిన పెన్నే మేము ఇక్కడ చేసేది అనమాట. సో కెమిస్ట్రీ అనేది నథింగ్ అనేది అది డైరెక్టర్ వదిలేదు. అది ఆయనకి నా ఊహకే ఉన్న కెమిస్ట్రీ. అది ఆయనకి కెమెరామ్యాన్ కి ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఆయనకి ఆయన ఊహకే ఉన్న కెమిస్ట్రీ. సో ఇప్పుడు కెమిస్ట్రీ, జువాలజీ, ఎకనామిక్స్ గురించి మనం పక్కన పెట్టేద్దాం. సో నిహారిక, సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ రామరాజు గారు? నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ వినిన తర్వాత ఒకలాగా ఇమాజిన్ చేసుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ, నాకు తెలియదు కదా ఎలా ఉంటుంది అనేది. బట్ వన్స్ దే టోల్డ్ మీ ఇలా వేర్ షూటింగ్ ఇన్ అరకు అని, వైజాగ్ అని, నాకు అంటే ఇష్టం అలాంటి ప్లేసెస్. బట్ నేను ఒక్క రెండు సార్లు అంత పెద్ద ఏమంటారు సుపరిచితురాలు కాదనమాట ఆ ఏరియాకి. బట్ వన్స్ వీ స్టార్టెడ్ షూటింగ్ దేర్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు నేను కానీ శౌర్య కానీ స్క్రిప్ట్ని మాకు ఎక్కించేసుకున్నాం అనమాట. మాకు అంత నచ్చింది మా క్యారెక్టర్స్ అట్లీస్ట్. సో యా, ఇట్ వాస్ వెరీ నైస్, చాలా కంఫర్టబుల్. శౌర్య ఈ సినిమాలో హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నాకు ఫస్ట్ స్క్రిప్ట్ వినిన తర్వాత చెప్పలేదు. స్క్రిప్ట్ ఇంకా ఇప్పుడు చెప్తున్నారు అనగా నేను అడిగాను అనమాట. సో సార్ ఎవరు అనుకుంటున్నారు అంటే ఇలా శౌర్య అని. సో నేను స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా అది ఆటోమేటిక్గా ఐ కుడ్ సీ శౌర్య. నేను పర్సనల్గా కలవకపోయినా నేను నిజంగా శౌర్య సినిమాలు చూశాను కాబట్టి. చూడలే నా సినిమా. ఇప్పుడు మీరు అడగచ్చు ఇప్పుడు అయిపోయింది అక్కడ. నాకు అసలు సినిమాలో చాలా మంచి మెమరీ ఉంది. 2 సినిమాలు చూసిన, 2 సినిమాలు అంటండి. నా సినిమా 7 రిలీజ్ అయితే 2 సినిమాలు అంట. సారీ 3. జాదుగడు, ఆస్కా. అది జాదుగలో థర్డ్ సీన్ ఏంటి? ఇది అసోసియేట్ డైరెక్టర్ సీన్ బై సీన్ పెట్టుకోవడానికి. నాకు ఇంకో మగ యాంకర్ తెచ్చుకుంటాను. మీ ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటే నేనేం తీసుకోవాలి? థర్డ్ సీన్ ఎవరైనా చెప్తారు. జాదుగడు క్లైమాక్స్ ఏంటి? జాదుగడు ఇంటర్వ్యూలు ఏంటి? ఏమి బాగా ఎక్కిన సినిమా గురించి అడగండి. బాగా ఎక్కిన సినిమా అంటే కళ్యాణ వైభవం షూటింగ్ లో రిలీజ్ అయింది కాబట్టి చూడొచ్చండి. అబ్బాయితో అమ్మాయి 4 ఆస్క్ అబ్బాయితో అమ్మాయి. అబ్బాయితో అమ్మాయి వద్దులేండి, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఫ్లాప్ అయిన సినిమా గురించి వద్దు. నాకు నమ్మకం ఉంది, మీరు చూసారండి. ఒక వదిలేసి అదే అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి కొంచెం శౌర్య కాస్త వెనకడుగు వేశారనమాట. వద్దులే అమ్మాయి బాగా చూసినట్టుంది అని చెప్పి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. ఓకే, సో అలా ఒప్పేసుకున్నారు. అండ్ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత బాగా నచ్చిన విషయం ఏంటి? మీ క్యారెక్టర్ ఫస్ట్ నచ్చిందా, లేదంటే సినిమా కాన్సెప్ట్ నచ్చిందా? ఫస్ట్ హైలైట్ పాయింట్ ఏంటి మీకు నచ్చే విషయంలో? నేను మా సినిమాలో లవ్ని పోర్ట్రే చేసినంత గొప్పగా నేను ఏ సినిమాలోనూ చూడలే. రీసెంట్ టైమ్స్లోనే కాదు, కొంచెం పాస్ట్ రీసెంట్లో కూడా ఎప్పుడు చూడలేదు. సో నాకు అది చాలా నచ్చింది. అండ్ యా, డెఫినెట్లీ మై క్యారెక్టర్ చాలా మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్. ఈవెన్ ప్రతి ఆలోచనలోనూ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది. సో జనరల్ గా వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వాచ్? మామూలుగా అంటే బోర్ కొట్టినప్పుడు మనం కొన్ని సినిమాలు పెట్టుకొని చూస్తాం. ఐదర్ కామెడీ జోనర్ ఉంటుంది, లేకపోతే లవ్ స్టోరీస్ చూస్తాం, ఏదో సంథింగ్ మన ఇష్టమైన సినిమాలు కొన్ని ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చూస్తారు? కామెడీ సినిమాలు ఎక్కువ చూస్తారు.
అంటే ఇంత మంచి లవ్ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే మీరు విజువలైజ్ చేసుకుని ఉంటారు కదా, అంటే అంత ఈజీగా విజువలైజ్ చేసుకున్నారు అంటే మేబీ మీకు బాగా అలవాటేమో అంటే నాకు యాజ్ అ కిడ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం ఇమాజినరీ బ్రెయిన్ అని నేను అనుకుంటాను. అంటే మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు బొమ్మ పడుతుంది అనమాట. ఓకే. సో నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నా బొమ్మ నాకు ఉండింది. బట్ సూర్య బొమ్మ సూర్యకు ఉండిందా మరి? ఎవడి బొమ్మ ఆడికి ఉందండి. మీరిద్దరు బొమ్మల గురించి మాట్లాడుతుంటే వింటున్నా. అంటే నేనే బొమ్మ వేసుకుంటా ఆ టైంలో, నా బొమ్మ ఎలా ఉంటుంది అని. యా. సో ఈ సినిమా చూసిన తర్వాత లైక్ అంటే ఇది ఏ జానర్ కోసం సినిమా అనుకుంటున్నారు? ఆడియన్స్ విషయానికి వస్తే కొన్ని సినిమాలు కొందరికి అంటూ కొన్ని పరిమితంగా ఉంటాయి. సో ఈ సినిమా ఏ జానర్? యూజువల్గా అంటారు లవ్ స్టోరీస్కి పేరెంట్స్ని తీసుకెళ్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, కానీ మా సినిమాలో లవ్ ఎలాగంటే పేరెంట్స్ పిల్లలు చూడరా అది లవ్ అంటే, నువ్వు తిరుగుతున్నావే అది లవ్ కాదు, అది లవ్ అంటే అని చెప్తారు అనమాట. సో ఐ థింక్ అందరూ వెళ్ళి చూడొచ్చు. యా. అంటే మీరు చెప్పిన తర్వాత మన ట్రైలర్కి కనెక్ట్ అయ్యి మనం కంపేర్ చేసుకుంటే లైక్ నేను ఇష్టమా నాన్న ఇష్టమా అన్నప్పుడు నాన్న ఇష్టము, నేను ఇష్టమా నా ఇష్టమా తర్వాత అడిగినప్పుడు నాన్న ఈ సమానము అని చెప్తారు కదా. సో దట్ విల్ టెల్ అంటే లవ్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది అసలు, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేసి అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా కూడా అనుకోవచ్చా? ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తెస్తుంది కదా. కాదు, మెసేజ్ ఏమి ఇయ్యదు, కానీ మనమేం నేర్చుకోవచ్చు. మనం అంటే ఏం చూసి నేర్చుకోవచ్చు ఆ సినిమా చూసి? ఎలా ప్రేమించాలో నేర్చుకోవచ్చు అండి. అంటే ప్రతి మనసుకి ప్రేమ అంటే తెలుసు, ఎవరో ఇప్పుడు ఆడియన్స్కి చెప్పాలని సినిమా తీయలేదు. ఇది కూడా ఒక లవ్ స్టోరీ. ఒక్కొక్క మనసు ఒక లవ్ స్టోరీ అండి. కొన్ని వేల ప్రేమ, కొన్ని లక్ష కోతులు ప్రేమ కథలు ఉన్నాయి. సో ఎవరి స్టోరీ ఆడిది. ఇది ఒక సూర్య సంధ్య లవ్ స్టోరీ. చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఎలా చెప్పాలి, చాలా పవిత్రమైంది. అలా ప్రతి ప్రేమ పవిత్రమే అండి. ఏ ప్రేమ అపవిత్రమని లేదు, ప్రతి ప్రేమ పవిత్రమే. వాళ్ళ వరకు వాళ్ళు పవిత్రమే, పక్కన కాకపోయినా సరే. సో నాకు తెలిసినంత వరకు ప్రేమని నువ్వు రాంగ్ అని చెప్పేది పక్కన రైట్ లేదు. ఓకే. సో నాకు తెలిసినంత వరకు మంచి సినిమా చూసి వాళ్ళని రీప్లేస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎలా అయితే నేను నాకు ఇష్టమైన హీరో నేను సినిమా చూస్తుంటే కొడుతుంటే నేను ఊహించుకుంటాను. సో అప్పుడే నేను డైరెక్ట్ ఫ్యాన్ అయిపోతా ఆ హీరోకి. సో అలాగే ఈ సినిమాకి అందరూ డైరెక్ట్ ఫ్యాన్ ఎవరు అవుతారంటే ప్రేమలో ఉన్న ప్రతి ఒక్క ప్రేమికుడు కూడా ఈ సినిమాని చూసి డైరెక్ట్ ఫ్యాన్ అవుతారు. సో సంధ్య నిహారికని చూసి ఆ అమ్మాయిని ఊహించుకుంటారు, అండ్ నన్ను చూసి అతను ఊహించుకుంటారు. సో అలా ఊహించుకోవడం సినిమా ఇది, అంతే తప్ప ఎవరో మెసేజ్ ఇవ్వడానికి అలా ఏం కాదు. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే, ఏమిటి వింత నమ్మలేనంత ఆదమరుపంత నీ వల్లే, ప్రేమనే హాయిలో పెదవికొక పిలుపు దొరికినది, అడుగు అడుగుకొక మలుపు దొరికినది, క్షణముకొక గెలుపు దొరికినది, ఒకరికొకరికొక తోడు దొరికినది. మీకు లైఫ్ లో నచ్చిన బాగా మంచి సూపర్ లవ్ స్టోరీ ఏంటి? మీరు చాలా సినిమాలు చూసుంటారు కదా, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? ఊరికే సరదాగా అడుగుతున్నా. ఒక మనసు అండి. ఒక మనసు ముందు నాకు నిజంగా నాకు మనసు ఉంది, నాకు లవ్ స్టోరీలు అంటే నచ్చాయి అనుకున్నాను. బట్ ఒక మనసుకు ముందు నాకు బాగా నచ్చిన సినిమా మరో చరిత్ర అండి. బాలచంద్ర గారి, కమల్ హాసన్ గారి. మరో చరిత్ర తర్వాత గీతాంజలి. అప్పటి వరకు నేను నిన్నే పెళ్ళాడితే సినిమా నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ సినిమా నిన్నే పెళ్ళాడితే, నా ఫేవరెట్ సినిమా. నా క్వశ్చన్ అడగండి, ఎందుకు మళ్ళీ కాఫీ కాడ లేదు నాకు కూడా అండి. తనకంటే ముందు పుట్టి ముందు చూసిన సినిమా నేను. నాకు ఎన్ని చీటింగ్ అండి, చీటింగ్. సో నాకు తెలిసినంత వరకు నిన్నే పెళ్ళాడతా ఎంత మంచి సినిమానో, గీతాంజలి ఎంత మంచి సినిమానో. దాని తర్వాత నేను అంత మంచి సినిమా నేను మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు. నాతో పాటు మీరు అందరూ చూసిన తర్వాత లేదు. ఇప్పుడు వచ్చిన సినిమా ఏ సినిమా అంతలా బాగా ఆడలేదు. లైక్ లవ్ స్టోరీస్ ప్రాపర్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్. నిన్నే పెళ్ళాడతా, నెక్స్ట్ గీతాంజలి తర్వాత అంత మంచి లవ్ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ రాలేదు. ఒక ఏమై చేసే తప్ప మళ్ళీ అదే ఫ్యామిలీ. నాకు పిచ్చ డైవర్ట్ ఫ్యాన్ నేను ఆ సినిమాకి. సో దాని తర్వాత నాకు ఇప్పుడున్న జనరేషన్ ఒక మనసు తప్ప ఏ సినిమా కనిపించట్లా. ఒక 10 సంవత్సరాలు కూడా రాదు. ఇదొక్క డైలాగ్ చాలండి ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికీ, అంటే ఆ అట్రాక్షన్ లెవెల్స్ బాగా పెరగడానికి. అంటే అట్రాక్షన్ అంటే సినిమా హైప్ గురించి చెప్పట్లేదండి, భావం గురించి చెప్తున్నాను. ద రియల్ సెన్స్ ఆఫ్ ద మూవీ అనేది చెప్తున్నారు. బికాస్ మీరు చెప్తే గానీ మాకు తెలియదు, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. రిలీజ్ అయిన తర్వాత మేమే చాలా చెప్తాం ఎక్కువ. ఓకే. సో కమింగ్ టు ద మ్యూజిక్, నిహారిక, అండ్ చాలా మంచి సూదింగ్ మ్యూజిక్. మా పాటలన్నీ కూడా విన్నాము, అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ అ హిట్ సాంగ్.
అఫ్ కోర్స్ సునీల్ కశ్యప్ గారు చాలా మెలడీకి ఆయన పెట్టింది పేరని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ఇష్టమైన పాటలు అడగను కానీ ఎలా ఎలా నచ్చింది మీకు మ్యూజిక్? అండ్ ఎంత బాగా ఇష్టపడుతున్నారు, నేర్చేసుకున్నారు అన్ని పాటలు? సాంగ్ రిలీజ్ అవ్వక ముందే మేము లిరిక్స్ బట్టి ఎందుకంటే మాకు అక్కడ ఇట్స్ నాట్ డాన్సింగ్ సాంగ్స్ కాదు, మాంటేజెస్ కాబట్టి అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా శౌర్య అసిస్టెంట్ ఉంటాడు అనమాట, ఒక స్పీకర్ సిస్టమ్. మనం ఎక్కడికి వెళ్తే ఒక ఆత్మలాగా ఎలా ఫాలో అవుతాడో మనం ఎక్కడికి వెళ్ళినా పాట ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ అరకులో షూట్ చేసాం, అక్కడ మా క్రూ తప్ప ఇంకెవ్వరు లేరు, సో ఎక్కువ లాగా వినిపిస్తుంటుంది. మార్నింగ్ 5 o'clock 6 o'clock స్టార్ట్ చేస్తాం, ఎర్లీ మార్నింగ్ షూట్స్. యా, సో సూపర్, హీ గేవ్ వెరీ గుడ్ మ్యూజిక్. మళ్ళీ చెప్పాలంటే ఇంత మెలోడియస్ మ్యూజిక్ ఆన్ రిపీట్, ఒక ఎంటైర్ ఆల్బమ్ రిపీట్లో విన్నది నేనైతే నాకు గుర్తులేదు. రీసెంట్ టైమ్స్ కదా, నాకు అసలు గుర్తులేదు. ఫుల్ ఒక ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ రిపీట్ లో వినడం అనేది, అన్ని వినడం అనేది నాకైతే ఇది నాకు గుర్తుండి ఇది ఫస్ట్ టైం. ఓకే, కానీ మీరు అనుకోలేదా డాన్స్ సీక్వెన్స్ ఉన్న నెంబర్ కూడా ఉంటే కొంచెం ఫీమేల్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లాగా ఉంటాయి కదా, టింగ్ 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 అని చెప్పి లంగా వేసుకుని ఇమాజిన్ చేసుకోవడానికి అంటే మామూలుగా అనుకుంటారు కదా, ఇప్పుడు హీరోలు అనుకుంటారు తెలుసా, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గ్రాండ్ లెవెల్ లో నాకు లేకపోతే ఆనందం. అదేంటి అంతే కదండి, మీకు డాన్స్ అంటే భయమా? లేదు, నేను మైకేల్ జాక్సన్ అండి. లేకపోతే ఒక మనసు మైకేల్ జాక్సన్ అలా నడుచుకుంటూ డైలాగులు చెప్తాను, బాగా చెప్తాను నేను. కానీ బాగా మేనేజ్ చేస్తారు కాదు, మీరు అలా అనుకోలేదా? డాన్స్ ఒక్కటి కూడా నా స్టెప్ చూడలేకపోయారే అని ఫీల్? నేను యాక్చువల్లీ వేసాను, మీకు ట్రైలర్ లో తెలుస్తుంది, అదొక్క స్టెప్ నేను వేసింది. అయితే నేను ఇంకొకసారి చూడాలి. సారీలో చిన్న స్టెప్ అన్నమాట, చిన్నది, చాలా చిన్నది. అంటే అది డాన్సా అన్నట్టు. డాన్సా? నిహారిక ఆ రోజు చెప్పింది కదా, సరే డాన్స్ ఆడుకోలేదు. బట్ యా, లేదు అస్సలు అనుకోలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఇలా అనుకుంటే స్క్రిప్ట్ వినిన తర్వాత అనుకుంటారు, స్క్రిప్ట్ వినిన తర్వాత అసలు నాకే ఏం ఫోర్స్ చేయాలి అనిపించలేదు. సో మనసా చేరువగా రాయిలా నన్ను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా, ఓ మనసా చేరువగా రాయిలా. సో అండ్ షూటింగ్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? అరకు, పాడేరు, వైజాగ్, హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ జస్ట్ 1 day అండి. వచ్చేసిన తర్వాత కొంచెం ప్యాచ్ అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ సస్పెన్స్లు, అఫ్ కోర్స్ క్లైమాక్స్ ఇస్ చాలా లైఫ్ అన్నారు ఈ సినిమాకి. అండ్ వాట్ అబౌట్ ది ఇంటర్వెల్ థింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఉంటుంది కదా కొన్ని సినిమాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ అండి, ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి విలన్ చచ్చిపోతాడు, మరి ఇంకేం విలన్ చచ్చిపోతాడు. సస్పెన్స్ లో వదిలేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. అలా ఏం లేదు సినిమాలో, సస్పెన్స్ ఏం లేదండి. ఈ మన జీవితంలో రేపు అన్నది రోజు ఎంత మనం కొన్ని నిమిషాలు ఆలోచించాం, ఎరా రేపు సినిమా టికెట్ బుక్ అయినా ఆలోచిస్తాం, ఎరా రేపు ఊరు వెళ్తున్నాం టికెట్ బుక్ చేసాను ఆలోచిస్తాం, అంతకు మించి ఇంకేం ఆలోచించాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ సంజయ్ ఏం చేయబోతుంది, సూర్య ఏం చేయబోతుంది ఆలోచిస్తాం తప్ప లాజిక్ ఎత్తకరు బేసిక్లీ. ఇప్పుడు ఇది స్టోరీ ఏంటి, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది డైలాగ్ చెప్పుద్దా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తను ఇలా చేసుద్దా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బికాస్ ప్రిడిక్ట్ చేయనటువంటి సీన్స్ చేయడం కూడా ఇష్టపడరు, ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ చేయడం కూడా ఇష్టపడరు. ఓకే, అది చాలా కుతూహలం కల్పిస్తున్నారు నాకు ఈ సినిమా మీద మీరు. అంటే వీ హ్యావ్ టు వెయిట్, అంటే ఇవన్నీ రిలేట్ చేసుకొని ఆ సినిమా చూడాలన్నమాట రిలీజ్ అయిన తర్వాత. అండ్ శౌర్య అంత టైం కూడా ఉండదా, ప్రిడిక్ట్ చేయలేము, అంత ఛాన్స్ కూడా ఉండదు అనుకుంటా అసలు. శౌర్య, మరి సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏ ఫీల్ తో బయటకు వస్తారు? సైలెంట్ గా కార్ ఎక్కి బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటి అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా సినిమా బయటకు వచ్చి? నాకు తెలిసిన చాలా సైలెంట్ గా, ఒక వాళ్ళ ఎదురుగా ఎదురు నుంచుంటే
తర్వాత వచ్చి మాడతాం ఇద్దరితో అదేంటి అంటే అంత అంటే బాగుంటుంది. తిట్టా లేకపోతే పొగడతానా లేకపోతే ఆనందమా ఇది కోపం వస్తే వెంటనే వచ్చి మీ ఇద్దరు బాగా చేయలేదు అంటారు. సో అది అది ఎంత కోపం బాగా కాదు. చేశారు అని చెప్పడానికి ఒక 2 రోజులు టైం తీసుకుని మా దగ్గరకు వచ్చి బాగా చేశారని చెప్తారు. అంటే వాళ్ళు కంపోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీతో అయినా మాట్లాడడానికి Definitely. ఒక హాఫ్ డేనా పడుతుంది, మినిమం హాఫ్ డే పడుతుంది. చాలా మంచి మూవీ అండి. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ షో చూస్తే సెకండ్ షో వరకు ఉంటుంది హ్యాంగ్ ఓవర్. అది సూపర్. ఓకే, అంటే ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం గాలిలో తేలటం ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం ఆ మనసును తొలకరి వానలు కురిసినవే నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే. కమింగ్ టు ద ప్రొడక్షన్ పార్ట్. సో TV9 ప్రజెంట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. అండ్ ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఛానల్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. అండ్ మధురా శ్రీధర్ గారు అండ్ ఇంకిద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా ఈ సినిమాలో. సో ఎలా అనిపించింది ప్రొడక్షన్ పార్ట్? అది ఎలా కేర్ తీసుకున్నారు మీ గురించి? వెరీ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. నేను ఫస్ట్ బికాజ్ TV9 వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ సచ్ అ ప్రెస్టీజియస్ ఛానల్ కాబట్టి ఫస్టే ఓకే. సో వాళ్ళు చేస్తున్నారంటే ఏదో ఉంటుంది అని విన్నాం ఐ థింక్. సో యా, అంటే త్రూ అవుట్ ద షూట్ చాలా కంఫర్టబుల్గా నడిచింది, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా, నేను యాక్టింగ్లోనే ఉన్నాం ఇంకా. అంటే నెక్స్ట్ వాట్ ఆర్ వి షూటింగ్ నాట్ కంగారు బట్ ఆ ఇంట్రెస్ట్ తోటి. సో యా. ఓకే, శౌర్య హీరో కాకపోయింటే ఏమయ్యేవారు? హీరో కాకపోయి ఉంటే 2 సెకండ్ సస్పెన్స్. ఏముంటది అంటే ఊరికి జనరల్ గా అడుగుతున్నా, హీరో కాకపోతే ఏదో ఒకటి అవ్వాలి అసిస్టెంట్ కదా? డైరెక్టర్ ఏమని అసిస్టెంట్ ఓ, డైరెక్టర్. సినిమా ఫీల్డ్ లోనే. మరి అదే నాకు తెలిసిందంటే దాని మించి బయటకు వెళ్ళి బిజినెస్ మ్యాన్, నో బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్, నాట్ మహేష్ బాబు అలాంటి బిజినెస్ మ్యాన్ కాదు. లేదు అబౌట్ ఇంటూ బిజినెస్ అంటే. బట్ సినిమానే. సినిమా ఉండేవని లేకపోతే వడ్డీ వ్యాపారం చేసుకున్నాను అంతే తప్ప దాన్ని బిజినెస్ అని చెప్పుకున్నాను. సో అంతే అండి. దాని సినిమాలోనే వడ్డీ వ్యాపారమా? అది కాదా మళ్ళీ? డబ్బులు ఎవరు తీసుకుంటే ఏంటండి, వడ్డీ కడుతున్నారు లేదని ఇంపార్టెంట్. అప్పట్లో లేదు, ఇప్పుడు కాదు కానీ. ఓకే, సో మరి నిహారిక ఒకవేళ యాంకరింగ్ లో అండ్ యాక్టింగ్ లో లేకపోయి ఉంటే మీరేం చేద్దాం అనుకున్నారు? నేను చేద్దాం అనుకున్నాను కానీ అదే అంజనా ప్రొడక్షన్స్ మేబీ మళ్ళీ స్టార్ట్ చేసేదాన్నేమో అంతే. ప్రొడక్షన్ పార్ట్ లో దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, సూపర్. వడ్డీకి నేను డబ్బులు ఇస్తా కావాలంటే. మా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ లా చేయొచ్చు. యా, సో బట్ నిహారిక ఈజ్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ బ్యూటిఫుల్. అంటే ఇంతవరకు యాంకరింగ్ లో చూసిన నిహారికకి ఈ సినిమాలో తను కనిపించిన ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్కి చాలా అంటే లుక్కే డిఫరెంట్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ద క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉండుంటుంది. సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి వీ డోంట్ నో. బట్ చాలా బాగున్నారు. అంటే ఆ శారీలో ఆ ప్లెయిన్ శారీస్, అంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఆ లుక్కి చాలా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా మీ కాస్ట్యూమ్ డిజైనర్తో పాటు ఇట్ గోస్ టు ద కెమెరా పర్సన్ ఆల్సో. సో రామరెడ్డి గారి గురించి చెప్పండి. రామరెడ్డి గారు అంటే చాలా క్వైట్, అసలు ఎక్కువ మాట్లాడరు. ఆయన టీంతో తప్ప టాకింగ్ టు ద యాక్టర్స్ అనేది చాలా తక్కువ, నేను చూసి చాలా తక్కువ. బట్ ఆయన వర్క్ చూసిన తర్వాత అంటారు చూడండి, లెస్ వర్డ్స్ మోర్ యాక్షన్స్లో ఎక్కువ చూపించి మాటల్లో తక్కువ అనేది ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బికాజ్ లైక్ హీ సెడ్ మా సినిమాలో క్లైమాక్స్ ఇస్ వెరీ క్రూషియల్. నేను క్లైమాక్స్ చూసినప్పుడు వితౌట్ ఆర్ఆర్ నాకు ఆ ఎగ్జాక్ట్ ఎమోషన్ ఏంటి అనేది నాకు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ఐ మీన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ది ఎంటైర్ మూవీ చాలా బాగా నచ్చింది. అరకులోనే జరిగిందా క్లైమాక్స్ కూడా? నో, నాట్ అరకు, వైజాగ్లో జరిగింది. ఓకే. సో అండ్ ఆల్సో కొంచెం క్రెడిట్ వీ షుడ్ గివ్ టు అవర్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో. మాకు 2 బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయి మూవీలో అండ్ ద క్లైమాక్స్ హ్యాపెన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సెట్. అండ్ అది చూపించడం అనేది అదే బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ రామరెడ్డి గారు దాన్ని ఇంకా ఎక్స్ట్రా బ్యూటిఫుల్గా చూపించారు. సో
సో ఇద్దరు కూడా అసలు మీ ఇద్దరి లుక్ చాలా బాగుంది. ద కాంబినేషన్ అంటే హీరో హీరోయిన్ సెట్ అయ్యారు బాగా అంటారు కదా సినిమాకి. సో మీ ఇద్దరు అలా బాగా సెట్ అయిపోయారు అనమాట ఒక మనసు సినిమాకి. అదే శౌర్య ఏదో అంటే మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. కంప్లీట్ చేస్తాను చెప్దామని చూసారు కదా, నేను కంప్లీట్ చేస్తాను ఇప్పుడు చెప్పండి అయితే. చెప్పింది నిజంగా 100% రైట్ అండి. బికాస్ బయటకు వెళ్తాను చాలా మంది చెప్తున్నారు నాకు షూటింగ్ లొకేషన్ కూడా చెప్తున్నారు చాలా మంచి పేరు వచ్చిందండి టీజర్తోనే పేరు బాగున్నారు అని చెప్పి అది ఇది అంటే అది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి మాకు అది. ఎందుకంటే థియేటర్కి వచ్చి మా ఇద్దరిని చూసి అది అలవాటు అయ్యి వాళ్ళ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి టైం వస్తుంది. సో అలా లేకుండా ఫస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. సో థియేటర్ రంగా వాళ్ళు స్టోరీ పట్టించుకుంటారు. ఇంకా జనరల్ మనం చూస్తున్నప్పుడు అరే వీళ్ళిద్దరికి సెట్ అవ్వలేదురా ఈ హీరోయిన్ సెట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం బేసిక్లీ. సో అలాగే సో అలా మనకి ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ట్రైలర్ నుంచి, ఆడియో ఫంక్షన్ నుంచి ఒక పాజిటివ్ వైబ్. యా మనసా చేరువగా రాయిలా నన్ను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా. ఓ మనసా చేరువగా రాయిలా ఓ కలల చూపు సొకి వెరుక రూపులోకి నాలోని ప్రేమ రంగు మారిపోదుగా. నువ్వింటూ తెలిసినాక ఇందాక వచ్చినాక నీ జంట జాడ తప్ప దారి లేదుగా. మనసా చేరువగా రాయిలా. సో మరి ఇటువంటి సినిమాలో మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే యాక్చువల్లీ చేయకూడదు అంటే ఏమైనా పొరపాటున ఏమైనా ఉందేమో అని. ఏమండి పొరపాటుగానైతే మా డైరెక్టర్ ఏం రాయలేదు. ఏం రాయలేదా? మీరు అడగలేదా మరి? ఆయన కామెడీ అంత లేదండి, లేదా రాయరాయన కామెడీ సీన్స్ అసలు రాయరనమాట. మంచి ఎమోషనల్. మీరు చేస్తారు ఆయన కామెడీ? లేదండి నేను అంత కామెడీ చేయను నిజంగానండి. అదేంటి అలా అంటారు? మాకు తెలియదా మరి? నాకైతే నేను అంత కామెడీ చేయనండి. ఏమో మరి ఆఫ్ కోర్స్ అంటే సినిమా చూసాం కాబట్టి మామూలుగా మీ ప్రీవియస్ ఎందుకు చేయరు? మీలోనే ఒక హ్యూమర్ ఉంటుంది. అంటే బేసిక్లీ డైరెక్టర్ రాసింది చెప్తాను, నా కోసం రాయమని చెప్పను. రాయమని చెప్పారు. బట్ యు లవ్ కామెడీ కదా, కామెడీ చేయడం మీకు ఇష్టమా? అసలు ఇష్టం లేదు కామెడీ చేయడం. నాకు కామెడీ చేయడం ఇష్టం లేదు. ఈజీగా అలా ఎలా మేనేజ్ చేస్తారు? యాక్టింగ్ అండి, దట్స్ ఇట్. ఇప్పుడు ఏ సినిమా చేసినా అంటే కొందరికి కొన్ని బాగా అబ్బుతాయి అంటారు కదా, సెట్ అయిపోతాయి. అట్లా మీ హ్యూమర్ చాలా బాగా సెట్ అవుతుంది మీకు. అంటే చాలా చెల్తీ ఉన్న అబ్బాయి, వెరీ కూల్ అండ్ లవ్లీ గోయింగ్ అని అనిపిస్తారు కదా. నాకు కామెడీ అంటే చాలా భయం అండి. కామెడీ సీన్ చేస్తున్నాం అంటే అదే జనానికి బాగా నచ్చింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ అంటే ఆయనకు నచ్చదు, కానీ జనాలకు ఆయన వాయిస్ అంటేనే ఫేమస్. సో అలాగే బేసిక్లీ అది ఉంటది కదా, మేబీ నాకు అదే వచ్చిందేమో. అండ్ శౌర్యానికి ఏది నచ్చదో ఏది భయమో ఫస్ట్ అదే అట్రాక్ట్ అవుతుంది. నాకు ఏది నచ్చదో ఫస్ట్ నా దగ్గరికి అదే వస్తుంది. వద్దురా అనుకుంటే తప్పని వచ్చి ఇలా కూర్చుంటారు అందరు వచ్చి. అది వస్తువే కానీ మీకేమీ ఇష్టం లేవు రైన్ 2-3 చెప్పేసి కూర్చుంటాయి మళ్ళీ తర్వాత. అది మీకు ప్లస్ అవుతుందండి, అర్థం కావట్లేదు మీకు. లేదండి నాకు నచ్చింది నా పక్కన ఉంటే నేను ఎలా ఉంటానండి. సో శౌర్య మీ ఇద్దరు చేసిన ఫస్ట్ సీన్ ఏది షూటింగ్ టైంలో? మీరు నాకు ఒకటి చెప్పారు కదా ఇంతకు లాస్ట్ ఎపిసోడ్ లో, లాస్ట్ ఇంటర్వ్యూలో. 16 చూద్దాం, లెట్స్ కంపేర్. obviously 18th. సీన్ నెంబర్ 18 ఒక్క మనసు ఓ మనస సాంగ్ మాంటేజ్ తీసాం. అంటే మూడ్ అని చెప్తున్నాను. ఐ థింక్ లేడీస్ ఫస్ట్ కాదు, నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను కంపేర్ చేస్తారంట. అంటే మీ మెమరీ పవర్ కి పదులు పెడుతున్నారు. ఆ ఎమోషన్ ఏంటి? ఇంటర్వ్యూలో అన్నీ ఉంటాయండి, టెస్టింగ్ కూడా ఉంటుంది. మీరు ఇద్దరు కలిసి ఒక మగాన్ని మీరు టీచ్ చేస్తున్నారు అందరి ముందు. కాదు ఎమోషన్ ఏంటి ఆ సీన్ ది? ఎమోషన్ ప్రేమ అనే ఒక ఎమోషన్ అండి. ఆ సీన్ ఇక్కడ నుంచి లో నేను నా సినిమాని లేలెట్టి ఈ సినిమా గురించి మాట్లాడాను, ప్రతి సినిమా గురించి మాట్లాడతాను. బాబా ఏమైనా మేనేజ్ చేస్తారు తెలుసా? ప్రొడక్షన్ మేనేజర్ లాగానో లేకపోతే ఇంకేదైనా మేనేజర్ లాగానో వెళ్ళాలి. అంతేనా? ఫైనల్ ఆన్సర్ అదేనా? అంటే 18th సీన్ 18th సీన్ నాకేం తెలుస్తుంది, ఆడియన్స్ 18th సీన్ 19th సీన్ నిజంగా మాకు మేము అలా మాట్లాడుకునే వాళ్ళం. ఎవరికి నార్మల్గా అయితే కో డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కి అర్థం అవుతాయి సీన్ నెంబర్ లో చెప్తే, మాకు కూడా అర్థమైపోయాయి ఏంటో. మేము చెప్పేవాళ్ళం సార్ ఇప్పుడు ఏంటి సార్ 17th సీన్ అది బ్యాలెన్స్ ఉంది కదా సార్. నేను చెప్పాను ప్యాచ్ వర్క్ లో అంటే సార్ మనకు
నిహార్కి ఒక క్లోజ్ మిస్ అయిపోయాం సార్ అంటే రీషూట్ పెట్టాలి సార్ అని చెప్పాము. నాకు ఫస్ట్ సీన్ కాబట్టి గుర్తుండేది. శౌర్యకి అయితే 9th సినిమా, ఎవరో హీరోయిన్ ఎవరో డైరెక్టర్, నాకెందుకు అంటే ఆయన చేస్తాను ప్రతి సినిమాని కొత్త సినిమాలకు ఫస్ట్ సినిమాలో ట్రీట్ చేస్తారు. కమిట్మెంట్. నాకు నన్ను ఎందుకు గుర్తుండాలి పిలిచారు కదా. మీ ఇంటర్వ్యూకి? మీరిద్దరే మాట్లాడుకోండి. మీకే క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పట్లేదు. ఏం చేయాలి? మాట్లాడలేదు మీ ఇద్దరు. సరే మీరు మాట్లాడండి ఇప్పుడు మరి. అయ్యా ఏంటిది? ఏంటి సూర్య అంటే ఇట్స్ ఉంది కదా ఓ మనస ట్రైలర్ లో పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. అదే ఆ డైలాగ్ ఫస్ట్. ఆమె పిలుస్తుంది వెళ్ళిపోవాలి. ఆ. అది కోపం first కదా, shot ఆ? అది లవ్ సీనా కాదు కదా, కోపం కదా. కోపం ఎందుకు వచ్చింది? ప్రేమ ఉంది కాబట్టి కదా. ఇంత ఇండైరెక్ట్ గా చెప్తే నేను ఏం అది చేయను. కోపం మరి ఏమో నాకు క్లారిటీ లేదు మరి, నేను చూస్తే కనుక కాదండి, ఇప్పుడు బేసిక్లీ మనకు బయటకి వెళ్ళే వాళ్ళ మీద కోపం రాదు, ఇంట్లోనే కోపం వస్తుంది. ఎందుకని ప్రేమ ఉంది కాబట్టి. అది అంతే. ప్రేమ సీను కానీ కంగ్రాచులేషన్. అమ్మ మీద కోపడ్డామంటారు కానీ అమ్మ మీద ప్రేమ చూపించామంటారు కదా. ఎందుకు? ఫార్మ్ ఆఫ్ ప్రేమ అది. కోపం కూడా ప్రేమకి ఇంకో ఫార్మ్. అంటే ఎట్ట చెప్పలేము. ప్రేమ లేకుండా కోపం రాదు, కోపం లేకుండా ప్రేమ. ఒక్కోసారి కోపం, ప్రేమ లేకుండా కోపం రావచ్చు. మళ్ళీ సబ్ టైటిల్. ఓకే, సో మొత్తానికి అలా ఆ సీన్ షార్ట్ చేశారన్నమాట, షూట్ చేశారు ఫస్ట్. పోనీ ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి? ఎవరు ఎక్కువ, నాన్న నేనా? సమానం. ప్రేమకు చావలేదంటారు కదా సూర్య, అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది? నీతో తనకి భవిష్యత్తు నాకు కనిపించట్లేదయ్యా. నేను కాకుండా నీకు ఇంకో జీవితం ఉంది సంధ్య. పరిస్థితి అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఏంట్రా? నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు సూర్య. శౌర్య, సో ఒక మనసులో మంచి ఫన్నీ మెమరీ, బాగా నవ్వుకున్నా. మీరు బాగా నవ్వుతారు కదా, అక్కడ కూడా చాలా నవ్వుంటారు. నవ్వుతారు కంటే మంచి నవ్విస్తారు కదా అని కాదండి. ఇంటర్వ్యూలోనే ఇంక అప్పటి నుంచి కూర్చొని తెగ నవ్విస్తున్నారు నన్ను కూడా. మరి ఏం అంటే చెప్పమంటారు? నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే, నిహార్కి ఫస్ట్ డే షూట్ అయింది. ఒక ప్రణీత్ అని ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అనమాట. సో నాకు తెలియదు అతను ఎవరు. సో చాలా అమాయకుడు, ముద్దపప్పులా ఉన్నాడు. సో చూసి ఇంత అమాయకుడు అలా ఇండస్ట్రీకి వచ్చాడు, అసలు ఎలా బుత్తాడు ఏంటో అనుకున్నాను. తర్వాత దత్తు 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 అని పిలుస్తుంది. నాకు అర్థం కావట్లా. నిహారిక పిలుస్తుంది. అంటే నిహారిక నిహా నిహా అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు. ఎవరు ఈ అసలు నాకు అర్థం కావట్లేదు. అది తర్వాత అరకుకి వెళ్ళిన తర్వాత దత్తు 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 ఏ దత్తు ఎవరు అసలు అడిగి ఆడి పేరేమో ప్రణీత్, దత్తం పిలుస్తుంది. నాకు అర్థం కాల. వెళ్ళి ఏంటి అంటే ప్రణీత్ ఎవరు అంటే నా కొడుకు అని చెప్పి, ఏంటి ఇంత పెద్ద కొడుకు అనుకున్నాను. అంటే దత్తపుత్రుడు, ముద్దుగా దత్తు దత్తు అనిపించుకుంటుంది. సో దత్తపుత్రుడు ఎందుకు అయ్యాడు ఆ క్లారిటీ కావాలి. సో ముద్దబాబు కావాకే డైరెక్టర్ అతనే అనమాట, ప్రణీత్ అతను. సో అంటే కొడుకు అని ఊరికే కానీ లైక్ మై బ్రదర్. చాలా మంచివాడు యాక్చువల్, చాలా మంచివాడు. సో నెగ్గొస్తారా మరి? ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో అంటే ముద్దపప్పు లాగా అనిపించారు కదా, మరి ఇప్పుడు ఆ తర్వాత ఏమర్థమైంది మరి ప్రణీత్ గురించి? ముద్ద బాగా తీసింది అతను తెలిసింది. సో ముద్దబాబు ఆవకాయ కూడా ఉంది. ఆ టేస్ట్ మిక్స్ అయితే ఎంత బాగుంటుందో ఆయన కూడా అంత బాగా వెరీ టాలెంటెడ్ యాక్చువల్లీ. తర్వాత తనతో ట్రావెల్ చేసిన తర్వాత ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా మంచివాడు అసలు యాక్చువల్లీ. అప్పుడు అర్థమైంది దత్తపుత్రుడికి ఎందుకు వచ్చాడా అని. ఓకే, సో సూపర్. సో ఫైనల్లీ ఒక మనసుని డిస్క్రైబ్ చేయమంటే? నేను ఆల్రెడీ చేశాను లాస్ట్ టైం, మీరు చేయండి. లేదు లేదు, ఇప్పుడు జనాలు చెప్పాలి. మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఆ శౌర్య ఇంటర్వ్యూ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. శౌర్య ఫస్ట్. అదే పోన్లేండి, ఒక మినిట్ పోలే, నాకు ఛాన్స్ ఇస్తున్నారా? నేను ఛాన్స్ ఇస్తే తీసుకోనండి. పరిస్థితి తీసుకోండి అయితే. సో డిస్క్రైబ్ ఒక మనసు చాలా చిన్నగా డిస్క్రైబ్ చేయాలి. చాలా చిన్నగా, పేజీలు పేజీలు చెప్పకూడదు. బాగుంటుంది చిన్నగా అట్లా కాదు, ఒక సెంటెన్స్ లో, సో 2 sentences లో. అంటే ఒక మనసు అనేది ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన మూవీ అని చెప్పనండి, బట్ చూస్తే హాయిగా ఇంటికి వెళ్ళి లైక్ ఓ మంచి మూవీ చూసాను రా అనిపిస్తుంది.
అంటే కొన్ని సినిమాలు మనం చూసిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తాయి. సో నవ్వుకోపోయినా సరే మనసు మొత్తం చాలా హాయిగా లైటర్ వేలో ఉంటుంది. సో మంచి సినిమా, ప్రతి ఒక్క మనసుకు నచ్చే సినిమా. డెఫినెట్గా సినిమా వచ్చుకున్నా అమ్మా ఏంట్రా ఈ సినిమా అనుకోకుండా, అరే మంచి సినిమా తీశారు, మంచి సినిమా, బాగున్నారు, బాగా చేశారు. అండ్ కెమెరామెన్ మెచ్చుకుంటారు, మ్యూజిక్ మెచ్చుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ నిహారికని ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours వాళ్ళ మైండ్లో నుంచి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ క్లైమాక్స్, నిహారిక చేసిన పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో సెకండ్ షో చూసిన వాళ్ళకి నిద్ర పట్టదేమో. టైటిల్ బాగుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అవుటర్ రింగ్ రోడ్లో పాటలు పెట్టుకుని ఇలా ఓ మనస ఏంటి నిహారిక ఇలా అని. సో అంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్స్. క్లైమాక్స్ అవుట్ స్టాండింగ్గా రావాల్సిన మెయిన్ కారణం ఆర్ఆర్, కెమెరామెన్, నిహారిక, నేను, డైరెక్టర్ తర్వాత. బికాస్ ఆయన ఆలోచనలు మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, ఆయన ఒక్క ఆలోచనలే. సో నాకు తెలిసి ఫస్ట్ ఆయనకంటే నాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే కెమెరామ్యాన్. బికాజ్ మేము ఊహించిన దానికంటే చాలా బెటర్మెంట్ ఇచ్చారు, మేము చేసిన దానికంటే ఇంకా సీన్ బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళు ఇద్దరు కష్టపడాలంటే నిహారిక బాగా చేయాలి క్లైమాక్స్లో. సో నిహారికతో మ్యాచ్ అవ్వాలంటే నేను బాగా చేయాలి, మేము అందరూ బాగా చేయాలంటే డైరెక్టర్ చెప్పాలి. సో హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. బాగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ బాగా డబ్బులు ఇవ్వాలి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పా, డిస్క్రైబ్ ఒక మనసు అన్న ఒక పాపానికి పేజీలు చెప్పొద్దు అని చెప్పినా కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పండి అంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. డెఫినెట్లీ ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. సో ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్. మీ ఎన్ని పేజీలు? ఇక్కడే పాలిటిక్స్ అండి. అమ్మాయికి అంటే ఎన్ని పేజీలైనా మాకైతే 2 లైన్లు చెప్పేశారు కదా, ఒకటే పేపర్ కూడా నువ్వే రాకొని చెప్పావు కానీ ఇప్పుడు నాకు ఒక పేపరే మిగిలింది. నో బట్ సీరియస్లీ ఒక మనసు నాకు చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అదే సినిమా చూసిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది హార్ట్లో, యూనో. నా 150 రూపీస్ వేస్ట్ అవ్వలేదు, నా 150 రూపీస్ కంటే ఇంకో ఎక్స్ట్రానే వచ్చింది నాకు, యూనో, ఫుల్ పైసా వసూలు లాగా. అది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా, వాళ్ళకైతే అలా ఉంటుంది, అనవసరంగా వచ్చాం, పాప్కార్న్ తప్ప ఏం లేదు, ఇట్స్ వోంట్ బీ లైక్ దట్. మేమైతే చాలా ఇష్టపడి చేసాం ఎవ్రీ సీన్. లైక్ మేము మాట్లాడుతుంటే కూడా మీకు అర్థం అవ్వాలి ఎవ్రీ సీన్. సో పేపర్ అయిపోయింది. అడిషనల్ వద్దు, అడిషనల్స్ అన్ని మన సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు యాక్చువల్లీ. సో ఈవెన్ వీఆర్ వెయిటింగ్ అండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ దానికన్నా కొంచెం బాగానే ఎక్కువైంది. ఏం చెప్తున్నారు వీళ్ళు, దీని గురించి తెలుసుకోవాలి అన్న ఒక కుతూహలం నాకు అలాగే ఆడియన్స్ అందరికి కూడా వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో ఒక మనసు సినిమా June 24th మనందరి ముందుకు రాబోతోంది. మనసున్న వాళ్ళందరూ కూడా హాయిగా సినిమాని చూసి ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. మనసున్న ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. అదేలేండి, ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, అందరూ చూడాలి, అంతేనా? యా, ఓకే. సో సూపర్ అండి. ఇట్ వాస్ వెరీ ఫన్ హ్యావింగ్ యూ హియర్ నిహారిక అండ్ శౌర్య. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది, ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా. నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది, ఆమెదానేంటో నువ్వు పోల్చలేనిదా. ఓ మనస చేరువగా రాయిలా